ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఎక్కడ ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీస్ ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానీ ఉన్నాయో అదేవిధంగా క్రియేటివ్ టెక్నాలజీస్ విజువల్గా, గ్రాఫికల్గా, గేమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా క్రియేటివ్ టెక్నాలజీ, ఆగమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో ఏ విధంగా అయితే ఒక క్రియేటివ్ టెక్నాలజీ ఉందో దానికోసం అని చెప్పేసి క్యాంపసెస్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో దాంట్లో భాగంగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ యొక్క మొదటి క్యాంపస్ వచ్చేసి ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ? ముంబైలో. మరి ఎవరితోని సహకారంతో అంటే నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది ఈ సంస్థ సహకారంతో నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన కాంప్లెక్స్ అనేది ముంబైలో ఉంది. ఆ కాంప్లెక్స్లో ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ ఆఫ్ IICT's first campus in Mumbai represents strategic step in empowering India's creative technology economy. సో మనకి ఇప్పుడు తెలుసు ఏవైతే మనకి గేమింగ్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఆగమెంటెడ్ రియాలిటీకి సంబంధించిన క్రియేటివ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బూమింగ్లో ఉంది, అంటే పెరుగుతూ ఉంది. సో దానికంటూ ఒక సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, యూత్ని అందులో కూడా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడం జరిగింది, మొదటి క్యాంపస్ని. సో బేసిక్గా IICT was conceived to meet the rising demand for skilled professional in creative technology domain, specifically rapidly growing AVGC అంటే మనకేంటి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గ్రాఫిక్ అండ్ కామిక్, ఎక్స్టెండెడ్ రియాలిటీలో మనకు ఆగమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ రెండు ఉండడం జరుగుతుంది. ఆగమెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ కూడా ఈ మనకి ఎక్స్టెండెడ్ రియాలిటీలో భాగము. మరి ఎవరి సహకారం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేస్తున్నారు విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది మహారాష్ట్ర గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీనిలో భాగంగానే ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ ముంబైలో ఉండడం జరిగింది. అక్కడ ఫస్ట్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, కంపల్సరీ అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కూడా.